అందరికీ నమస్కారం. జనసేన పార్టీ నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒంగోలు చేరుకోవడం జరిగింది. ఆయన ఒంగోలులోనే నివాసంలో కూడా పలువురు జనసేన పార్టీ నాయకులు, గతంలో బాలినేని అభిమానులు, అదేవిధంగా గతంలో వైసీపీలో బాలినేనితో పాటు పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా బాలినేని నివాసం వద్దకు చేరుకొని ఆయన కలిసినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు రావడంతో ఒంగోలులో ఉన్నటువంటి బాలినేని ఫ్యాన్స్ కొంత జోష్‌లోకి వచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బాలినేని అత్తగారు కాలం చెల్లిన నేపథ్యంలో కూడా మరి ఈరోజు కార్యక్రమం దృష్ట్యా ఆయన ఒంగోలుకు రావడం జరిగింది. జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా బాలినేని అడపాదడప మాత్రమే ఒంగోలులో కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది సీనియర్ లీడర్లు, అదేవిధంగా జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి రాయపాటి అరుణ, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ గారు, అదేవిధంగా యూత్ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు, కార్పొరేటర్లు, ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరినటువంటి వైసీపీ కార్పొరేటర్లు, అదేవిధంగా బాలినేని అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకొని కూడా బాలినేని తోటి కాసేపు రాజకీయ విషయాలు కూడా ముచ్చటించినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒంగోలు వేదికగా కూడా రాజకీయాలు ప్రారంభించాలని వారందరూ కూడా సూచించినట్టుగా కూడా తెర వెనక చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో కూడా యాక్టివ్ రోల్ కనుక పోషించే పని అయితే మళ్ళీ బాలినేని ఫ్యాన్స్, అదేవిధంగా క్యాడర్ అంతా కూడా మళ్ళీ యాక్టివ్ అవుతారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. జనసేన పార్టీలో మళ్ళీ కొత్త జోష్లో కనుక ఊపుగా కనుక వస్తే రాబోయే రోజుల్లో ఒంగోలు రాజకీయాలు మరింత వేడెక్కుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా బాలినేనితో పాటు ఆయన నివాసంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి పలువురు నాయకులు కూడా ఆయనతో కాసేపు సరదాగా ముచ్చటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోనే ఉండి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకసారిగా ఒంగోలులో మెరవటంతో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గత 20 సంవత్సరాలుగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా కూడా చేయటం జరిగింది. ఆయనకంటూ ఒంగోలులో కూడా ఒక క్యాడర్ ఉంది కాబట్టి వారందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. బాలినేని ఒంగోలు వేదికగా కూడా మళ్ళీ రాజకీయాలు మొదలు పెడితే రాబోయే రోజుల్లో కూడా మరి అటు జనసేన పార్టీ, ఇటు వైసీపీ, మరి తెలుగుదేశం పార్టీలో కూడా మరిన్ని మార్పులు జరుగుతాయని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒంగోలు రాజకీయాల్లో కూడా ఒక మంచి జోష్ వస్తుందని కూడా కొంతమంది నేతలైతే అభిప్రాయపడతా ఉన్నారు.